ఒరే ఆ దయ్యం ఏట్రా మరీ చిన్నపిల్లలను కూడా చూడకుండా ఆల్లోకి దూరిపోతుంది. అదే కదా మరి జనాలు జడిసిపోయినట్టు తీసాడు రా సినిమా. జడిసిపోవడం ఏంటి? ఆ మధుగడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు, జ్వరం వచ్చినట్టు ఉంది. నాకు జ్వరమే వచ్చింది. ఇంటర్వల్ సీన్ కి సీట్ వింటర్ఫాల్ అయిపోయింది. అంటే అంటే ఏట్రా తిరుకోడు పాస్ పోసుకున్నాడు. చీ నిజమా? మై నేమ్ ఇస్ కైరా. మై నేమ్ ఈజ్ ఎర్త్రా. మై నేమ్ ఇస్ నొన్నరా. ఒరే అది నున్నా సున్నా కాదు, నన్ను. నన్నో బలనో పేసుకైతే సున్నం వేసుకుంది కదా. అయినా ఈ అమెరికా వాళ్ళు ఏట్రా ఊరంతా చోట్లేనట్టు ఊరి చివరిని ఒక ఇల్లు కొనుక్కుంటారు. అంతా కొనుక్కొని కలిసి పడుకోకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క రూమ్ లో పడుకుంటారు. అసలు చిన్నపిల్లలకి ఎందుకురా సెపరేట్ రూమ్? నిజమేరా మధు, దెయ్యాలు ఎవరైతే వీక్ గా ఉంటారో చూసి వాళ్ళలోకే దూరుతాయట. ఓరి అమ్మ అవునా? అందుకే అయితే చిన్నప్పుడు నాకు దెయ్యాలు ఎక్కువ పట్టిసివి. నీకెప్పుడు దెయ్యం పట్టిందిరా? చిన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దెయ్యాలు పట్టిసివేటారు బాబు నాకు. అప్పుడు వెంటనే మా అమ్మ వెళ్ళి కోట దగ్గర మసీదు ఉంది కదా అక్కడ తాయెత్తు కట్టించిదట. అంతే దెబ్బకి దెయ్యం లగెత్తుకుని పరిగెట్టిదట. ఏంటి నిజమా? అవునరా, ఆ మసీద్ చాలా పవర్ఫుల్. అక్కడ తాయెత్తు కడితే చాలు ఏదైనా ఒంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. రేపెళ్ళి 2 తెచ్చుకోవాలైతే. రే మా ఇల్లు వచ్చింది, రేపు కలుద్దాం. పేంట తడిపీసుకోకరు రే. ఈ అబ్బా రే బలి పడతా బాయ్రా. బాయ్ రా మధు.